నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లైఫ్ కోచ్ అలాగే ఆస్ట్రాలజర్ ఆర్బి సుధా గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఈ సూర్యగ్రహణం ప్రభావం మకర రాశి మీద ఎలా ఉండబోతుంది అంటారు? మకర రాశి వాళ్ళకి కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. దేంట్లో కనిపిస్తున్నాయి అంటే ఖర్చులు అనేవి చాలా ఎక్కువ అవుతాయి. అంటే లోన్స్ తీసుకునే పరిస్థితి వస్తుంది, లాసెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనం ఇన్వెస్ట్మెంట్స్ పెట్టింది కూడా తుడుచుకుపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే చాలా బ్యాడ్ సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ దిగజారే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ప్రభావం అనేది చాలా మట్టుకు మనకి మైనసే కనిపిస్తోంది. అలాగే మనం దాంపత్య జీవితం చూసామంటే కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఇది లగ్నం అవ్వచ్చు అండ్ ఆల్సో రాశి అవ్వచ్చు. ఎక్కువ మనం రాశికే చెప్పుకుంటాం కనుక తప్పక వీళ్ళు మనం చెప్పిన పరిహారాలన్నీ చేస్తే బెటర్ అన్నమాట. అండ్ 12th house లో ఎస్పెషలీ ఫారిన్ కంట్రీస్ లో ఉన్న వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళకి ఇదే పరిస్థితి. అంటే ఏంటి, ఎక్కువ లోన్స్ తీసుకున్నా కూడా అంటే వాళ్ళు కట్టలేని పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఉద్యోగం పోయే ఛాన్సెస్, వాళ్ళు చేసే పనిలో కిందకెళ్ళే ఛాన్సెస్, అండ్ ఆల్సో టైంకి ఏమి చేయలేకపోవడాలు, ప్రెషర్ ఎక్కువ పెట్టుకోవడాలు, వర్క్ ప్రెషర్ చాలా చాలా ఎక్కువ ఉండడాలు, అలాగే ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అనమాట. వీళ్ళు ట్రావెల్ చేసేది కూడా, ట్రావెలింగ్ లో కూడా వీళ్ళకి కొంత ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో నేను చెప్పినట్టు ఎక్కువ వీళ్ళకి చేసే పనిలోనే నెగటివ్ గా ఉండే, నేను పాజిటివ్ లో ఉన్నాను, నేను చాలా బాగున్నాను అనుకున్న వాళ్ళు నెగిటివ్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. సో ఎక్కువ వీళ్ళకి ఏంటంటే ఎక్కువ ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంది అన్ని రంగాల్లోనూ. అటు హెల్త్ లో, అటు మనీ దాంట్లో, అంటే ఏంటి డబ్బు దేంట్లోను, ప్లస్ మ్యారిటల్ లైఫ్, అంటే ఏంటి దాంపత్య జీవితంలో, లవ్ లైఫ్ అయినా అవ్వచ్చు, కెరియర్ లో కూడా. సో ఈ నాలుగే కదా మనకి కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది. సో ఈ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక తప్పక వీళ్ళు పరిహారాలు చేయవలసిందే అన్నమాట. అండ్ ఆల్సో మనం మాట్లాడేది కూటమి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో ఈ కూటమి కూడా 2nd house లో అవుతోంది కనుక ఈ గ్రహణం అయిన తర్వాత, గ్రహణం చాలా మటుకు నెగిటివ్ ఎఫెక్ట్ కనిపిస్తోంది. సో గ్రహణం అయిన తర్వాత ఒక 15 రోజుల తర్వాత కొంతవరకు వీళ్ళకి ఊరట అనే కలిగే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. తప్పక ఆ టైం నుంచి బాగానే ఉంటుంది. కానీ ఈ టైంలో, గ్రహణం టైంలో మాత్రం తప్పక ఆధ్యాత్మికంగా గడపడం, అలాగే స్పిరిచువాలిటీ తెచ్చుకోవడం, ఒక భక్తి మార్గానికి వెళ్ళడం అనేది వెరీ ఇంపార్టెంట్. మరి వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? వీళ్ళు కూడా తప్పక సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి, నవగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషల్లీ గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి పట్టు విడిపోయిన తర్వాత మనమేమో నవగ్రహాల చుట్టూ తిరగడం, అలాగే దానం ఇవ్వడం చాలా మంచిదన్నమాట. ఇది జనరల్ గా ఎప్పటికైనా సరే మనం చెప్పేది ఏంటంటే, మనకి ఇక్కడ కనిపించట్లేదు కనుక మనం ఎక్కువ దాని మీద ఒత్తిడి పెట్టట్లేదు. అందుకనే మనం ఏంటి 5 minutes అయినా ఆధ్యాత్మికంగా గడపమని చెప్పడం జరుగుతుంది అనమాట. బట్ జనరల్ గా అయితే తప్పక గుడికి వెళ్ళి మనం దానం ఇవ్వడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషలీ మకర రాశి వాళ్ళకి. అలాగే మనం రుద్రాక్ష విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడాను ఆ టైంలో జపం చేయడం కానీ, లేకపోతే ఒక గురువు దగ్గర దీక్ష తీసుకోవడం కానీ, ఆల్రెడీ దీక్ష తీసుకున్న వాళ్ళు కంటిన్యూస్ గా అదే ధ్యానంలో ఉండడం కానీ చాలా చాలా మంచిది, జపంలో ఉండడం కానీ చాలా చాలా మంచిది అనమాట. పంచముఖి రుద్రాక్షతో చేయొచ్చు, అలాగే ఏంటంటే షణ్ముఖి తోటి కూడా చేయొచ్చు అనమాట. మరి ఏదంటే ఈ రాశిలోనే మనకి మార్స్ అంటే ఏంటి, కుజుడు ఉన్నారు, ఎగ్జాల్టేషన్ పొజిషన్ లో ఉన్నారనమాట. సో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు, ఎస్పెషల్లీ ఈ టైంలో ఈ 15 days కొంచెం అవాయిడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా చక్కగా వివరించారు.